నుంచి 50,000 మెజార్టీతో గెలిపించి నా చేతిలో పెడితే నేను 2 రోజుల్లో అతను కూడా క్యాబినెట్ మినిస్టర్ గా విప్పుగా చేసుకొని మన కార్యక్రమం మొదటి కార్యక్రమం చేసుకుంటున్నాం. ఐలయ్య గారికి, అలాగే రెస్పెక్టెడ్ మన డీసీపీ రాజేష్ గారికి, మన అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి గారు, డిపిఓ గారికి, ఎస్సీ పంచాయతీరాజ్ ఎస్సీ డీలకు, ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన అధికారులకు, ప్రెస్ మిత్రులకు, హాజీపూర్ గ్రామస్తులకు, అక్క చెల్లెళ్లకు, తమ్ముళ్లకు మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఆ రోజు నేను ఎంపీగా గెలిచిన 2019లో ఆ రోజు గుట్ట దగ్గర చెప్పిన ఆలేరు మొదటి సీటు 50,000తో గెలిపించాలండి అని నేను రిక్వెస్ట్ చేస్తే అంతే మెజార్టీతో గెలిపించిన మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ తప్పకుండా ఐలయ్య గారు, నేను మా మినిస్టర్ క్వార్టర్స్ కూడా నా క్వార్టర్ నెంబర్ 4 అయితే అనేది 3వ నెంబర్ పక్కకే ఉంటాం. ఏ చిన్న సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురండి, తప్పకుండా 24 గంటలు మీకు అందుబాటులో ఉండి పనిచేస్తామని. ముఖ్యంగా హాజీపూర్ ఎమ్మెల్యే అయిన కొత్తలోనే ఒక సంఘటన జరిగితే వెంటనే మా సర్పంచ్ గారు ఫోన్ చేసి నేను వస్తున్నానని చెప్పి ఆ అమ్మాయిలు బావిలో రేప్ చేసి మర్డర్ చేస్తే ఆ బాడీ తీపిచ్చి పోలీసు మీద ఒత్తిడి తీసుకొచ్చి అతను శిక్ష పడే విధంగా జైల్లో రాకుండా చేయడమే కాదు, ఆ రోజు చేసిన సాయం కంటే ఎక్కువ ఇక ముందు అలాంటి అమ్మాయిలు, చిన్న అమ్మాయిలు ఇబ్బంది కాకూడదు, చనిపోకూడదు. ఎందుకంటే ఊరంతా తిరిగి పోవాలి, భువనగిరి పోవాలంటే చదువుకోవాలండి. వెంటనే ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్లి ప్రైమ్ మినిస్టర్ రోజుగారి కింద PMJSY కింద 8 కోట్లతోని రోడ్డు ఇవాళ బ్రిడ్జ్ పనితో పాటు అప్రోచ్ రోడ్ కూడా స్టార్ట్ చేసుకుంటున్నాం. ఆగస్టు వరకు కూడా పూర్తిగా బ్రిడ్జ్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడే ఎస్సీ గారికి ఆఫీసర్లకు చెప్పాను, క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఫాస్ట్ గా ఈ బ్రిడ్జిని కంప్లీట్ చేయాలని వాళ్ళని కోరడం జరిగింది. వాళ్ళకి బిల్లులు ఇబ్బంది ఉన్నా సరే నా దృష్టికి తీసుకొస్తే వెంటనే బిల్లులు ఇప్పిస్తాను తప్ప బిల్లులు ఇప్పించే కంటే ముందు మీ వర్క్ ఫాస్ట్ ప్రోగ్రెస్ బాగుండాలి. వర్షం వస్తే ఈ వాగులో మనం క్రాస్ చేయలేం. అవతల రోడ్ ఇవతల రోడ్ అయిపోయింది, ఇక్కడ సీసీ అయిపోయింది, బీటీ రోడ్ 2 నెలల్లో అయిపోతుంది. మధ్యలో బ్రిడ్జ్లో స్లాబ్లు వేయాలి కాబట్టి ఎస్సీ గారికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దాన్ని జూన్ లోపే పూర్తి చేస్తామని మీ అందరికి తెలియజేసుకుంటూ, మీరిచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఈ రోజు మీ అందరికి తప్పకుండా ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, 200 రూపాయల కరెంటు బిల్లులు వచ్చే నెలకెళ్ళి మాఫీ చేస్తూ ఇప్పటికే ఇవాళ ఇక్కడ ఉన్న అక్కా చెల్లెలు ఎవరైనా బస్ టికెట్ తీసుకుంటున్నా, ఏ ఊరికి పోయినా బస్ టికెట్ తీసుకుంటున్నా, అంతకుముందు తీసుకున్న టికెట్ అయితే అవి ఇప్పుడు మీ గవర్నమెంట్ 7వ తారీఖు వస్తే ముఖ్యమంత్రి గారు మేము అందరం కలిసి ఫస్ట్ క్యాబినెట్ లో నిర్ణయం తీసుకుంటే రోజు 35 నుంచి 40 లక్షల మంది ఉచితంగా ఇవాళ అక్కా చెల్లెలు పేదవాళ్ళు టికెట్ లేకుండా పోతున్నారు. వాళ్ళ ఫంక్షన్ పోయినా, పెళ్లిళ్ళకు పోయినా, వాళ్ళ బిడ్డల ఇంటికి పోయినా, యాదగిరిగుట్టకు పోయినా, వేములవాడకు పోయినా టికెట్ లేకుండా పోతుంది. 2వ రోజు అమలు చేశాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎంత పెద్ద రోగం వచ్చినా పేదవాడు ఇబ్బంది పడకూడదని 10 లక్షల రూపాయలు పెంచడం జరిగింది. త్వరలో మిగిలిన గ్యాస్ సిలిండర్ కూడా 500 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. కానీ 10 ఏళ్ళ అధికారం ఉన్న వాళ్ళు ఏమా అంటున్నారు. మీకు వచ్చింది 48వ రోజు ఇవ్వాల. వాళ్ళు దాదాపు 120 నెలలు అంటే 700 రోజులు అధికారం ఉన్నాం, మనం ఉన్నది 48 రోజులు. అందుకని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. చెప్పిన పని తప్పకుండా చేస్తాం, చెప్పని పనులు కూడా చేస్తాం. చెప్పని పని ఏంటంటే ఇవాళ ప్రగతి భవన్లు ఎవరు ఉంటున్నారు, ఒక దళిత ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క ఉంటున్నారు. దాని పక్క క్వార్టర్లోనే అదే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న ఇంట్లో ఎవరు ఉంటున్నారు, ఒక అడవి బిడ్డ పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్క ఉంటుంది. అక్కడ రోజు చూస్తే 5-6 వేల మంది వస్తారు. నేను నా మినిస్టర్ పేషి పోయినా నా ఇంటి దగ్గర ఉన్న నిన్న సెక్రటరియట్ ఉంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు 6-7 వేల మంది వస్తే పొద్దున పోయిన వాడిని 9 గంటల వరకు సెక్రటరియట్లో దిగి నేను కారెక్కేసరికి మొత్తం కూడా గ్రౌండ్ అంతా మంది పబ్లిక్ మీటింగ్ లాగా ఉన్నారు. మొన్నటి వరకు 40 రోజుల ముందు సెక్రటరియట్ పోవాలంటే ఎమ్మెల్యేలకే పర్మిషన్ లేదు. ప్రగతి భవన్ పోవాలంటే నేను 5 ఏళ్ళు ఎంపీగా అపాయింట్మెంట్ అడితే ఇవ్వలే. రోజులు మారిపోయినాయి. ఇవ్వని హామీ ప్రజా ప్రభుత్వం, డెమోక్రటిక్ ప్రభుత్వం వచ్చింది. మీరు ధైర్యంగా ఉండండి. మీ హాజీపూరే కాదు, నాగినేనిపల్లి కాదు, ఇప్పుడే ఒక రోడ్డు ఆగినప్పుడు నాగినేనిపల్లి వారు చెప్పారు 35 కోట్ల నుంచి అక్కడి నుంచి మన అనంతాల వరకు, దాంతోపాటు మర్యాల నుంచి చీకటి మామిడి వడపర్తి నుంచి 75 కోట్ల రూపాయలు ఎత్తున 2 రోడ్లు. నా మొదటి విజిట్ మినిస్టర్ గా 75 కోట్లు మొదటి విడతనే ఈ రోజు శాంక్షన్ చేసుకుని వచ్చే నెలలో
వచ్చే నెలలో ఇవన్నీ ఇంపార్టెంట్ రోడ్లైనా కాదా మీకు? ఎన్నేళ్ళకి వెళ్ళి అడుగుతున్నారు. అందుకని మినిస్టర్ అయిన ఫస్ట్ విజిట్ లో శాంక్షన్ చేసిన ఇప్పుడే మా ప్రిన్సిపల్ సెక్రటరీకి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన 15 రోజులలో టెండర్ పెట్టి మార్చి ఫస్ట్ వీక్ లో వర్క్ స్టార్ట్ చేపిస్తాను మీకు. దాంతో పాటు ఇంకా మిగిలిపోయిన సమస్యలు మీ ఎమ్మెల్యే గారు రోజు నన్ను కలుస్తూనే ఉంటారు. ఏదన్నా వారి దృష్టి తీసుకురండి. ఇల్లు కట్టించే కార్యక్రమం కానీ మీలే చేస్తాం. ఇంకా మా చెల్లెలు కవిత సర్పంచ్ గారు ఒకటే పైన చిన్న చెరువు నుంచి మీ డ్రైనేజ్ తో రోగాలు వస్తున్నాయని చెప్పిండు. దానికి ఎస్సీ దయాకర్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. ఎస్సీ గారు పంచాయతీరాజ్ డిఈ గారు మీరు ఎస్టిమేషన్ వేసి నాకు 3-4 రోజుల్లో పంపండి. ఆ డ్రైనేజ్ కూడా ఒక 10-15 రోజుల్లోనే ఆ డ్రైనేజ్ కూడా విత్ స్లాబ్ వేసి ఆ డ్రైనేజ్ కూడా కట్టిస్తానని మీరు తెలియజేసుకుంటూ మరొకసారి